హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మీకు ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్లో భాగంగా ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. ఆ అప్డేట్ గురించి మీకు వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ కొత్త అప్డేట్ ఏంటంటే, డిజి లాకర్ ద్వారా డాక్యుమెంట్ అప్లోడ్ చేసేటువంటి కొత్త ఆప్షన్ ఈపీఎఫ్ఓ తీసుకొచ్చారు. ఈపీఎఫ్ఓ ఎంప్లాయీ తన ప్రొఫైల్ డేటాలో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, ఫాదర్ నేమ్, మెటీరియల్ స్టేటస్ మొదలైనటువంటి ఏమైనా మార్పులు చేసుకోవాలంటే మొదటగా జాయిన్ డిక్లరేషన్ లోకి వెళ్ళి అక్కడ డేటాని ఎడిట్ చేసి కరెక్ట్ డేటా ఎంటర్ చేశాక 2 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మొదటగా ఎంప్లాయర్ దగ్గరికి అప్రూవల్ వెళ్తుంది. ఎంప్లాయర్ అప్రూవల్ అయిన తర్వాత మళ్ళీ ఫీల్డ్ ఆఫీస్ అప్రూవల్ అయిన తర్వాత నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, ఫాదర్ నేమ్, మెటీరియల్ స్టేటస్ ఇవన్నీ చేంజ్ అవుతాయి. తర్వాత కొత్త వర్షన్ లో భాగంగా యాజ్ పర్ ఆధార్ ప్రకారంగా నేము, ఏజ్, సెక్స్, డేటా, ఫాదర్ నేమ్ మొదలైనవి వితౌట్ డాక్యుమెంట్ అప్లోడ్ అంటే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయకుండా ఎంప్లాయర్ అప్రూవల్ లేకుండానే ఆన్ ద స్పాట్ లో చేంజ్ అయ్యేవి. ఇప్పుడు ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్ లో భాగంగా డిజిలాకర్ సహాయంతో ఒక డాక్యుమెంట్ మాత్రమే అప్లోడ్ అవుతుంది. మీరు డిజిలాకర్ లో రిజిస్టర్ అయ్యి ఉండి డిజిలాకర్ లో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటే ఆ డాక్యుమెంట్ ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అసలు డిజిలాకర్ అంటే ఏంది, డిజిలాకర్ లో ఎలా సైన్ ఇన్ అవ్వాలా? డిజిలాకర్ అనేది డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి, పంచుకోవడానికి మరియు ధృవీకరించడానికి సురక్షితమైన క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్. ఈ క్లౌడ్ ఆధారిత ప్లాట్ఫామ్ అనేది స్థానిక హార్డ్వేర్లపై కాకుండా ఇంటర్నెట్ ద్వారా నిల్వ మరియు ప్రాసెసింగ్ మరియు అప్లికేషన్ల వంటి కంప్యూటింగ్ సేవలను అందించే వ్యవస్థ. డిజిలాకర్ ని డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ కింద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ వారు ప్రారంభించారు. ఇది డిజిటల్ డాక్యుమెంట్ వాలెట్ గా పనిచేస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఆర్సీ మరియు అకాడమిక్ మార్క్స్ మెమోస్ వివిధ జారీదారుల నుండి ప్రామాణికమైన డిజిటల్ డాక్యుమెంట్లను యాక్సెస్ చేయడానికి పౌరులకు వీలు కల్పిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ పౌరులకు వారి యొక్క ముఖ్యమైన డాక్యుమెంట్లను నిర్వహించడానికి కాగితరహిత అంటే పేపర్లెస్ మరియు సురక్షితమైన మార్గాన్ని అందించడం ద్వారా సాధారికత కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. 2016 ఐటీ నియమాల ప్రకారము డిజిలాకర్ లో నిల్వ చేయబడిన పత్రాలు వాటి భౌతిక ప్రతిరూపాల మాదిరిగానే చట్టబద్ధమైన బిల్లును కలిగి ఉంటాయి. మీరు మీ డిజిలాకర్ ఖాతాను మరియు పత్రాలను ఎక్కడి నుండైనా ఎప్పుడైనా వెబ్ బ్రౌజర్ లేదా మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. డిజిలాకర్ కు ఈ సైన్ సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. ఇది పత్రాలపై డిజిటల్ సంతకం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. డిజిలాకర్ నాడ్ ని కూడా నిర్వహిస్తుంది. నాడ్ అంటే నేషనల్ అకాడమిక్ డిపాజిటరీ. నాడ్ అనేది విద్యా అవార్డులను డిజిటల్ గా నిల్వ చేయడానికి మరియు యాక్సెస్ చేయడానికి ఉన్నటువంటి ఒక వ్యవస్థ. డిజిలాకర్, ఆధార్ కార్డు రెండు ఒకటేనా అంటే ఒకటే అని చెప్పవచ్చు. డిజిలాకర్ లోని డిజిటల్ ఆధార్, ఉదయ్ జారీ చేసినటువంటి ఈ ఆధార్ వంటిదే. డిజిలాకర్ తన ప్లాట్ఫామ్ లో ఈ ఆధార్ ను అనుసంధానం చేయడానికి ఉదయ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వలన వారి డిజిలాకర్ ఖాతాలను ఆధార్ తో లింక్ చేసే వినియోగదారులకు ఇది చాలా సులువుగా అందుబాటులో ఉంటుంది. దీని అర్థం మీ ఆధార్ను మీ డిజిలాకర్ కు లింక్ చేసినప్పుడు మీరు డిజిలాకర్ వ్యవస్థలోనే మీ ఈ ఆధార్ను కలిగి ఉంటారు. ఇది ఉదయ్ జారీ చేసిన దానికి సమానంగా అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ డిజిలాకర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. డిజిలాకర్ లో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలా, తర్వాత డిజిలాకర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన ఈపీఎఫ్ఓ లో లాగిన్ అయ్యి ఈపీఎఫ్ఓ లో డిజిలాకర్ ద్వారా డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ డిజిలాకర్ లో ఎలా లాగిన్ అవ్వాలంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ లో డిజిలాకర్ అని టైప్ చేయండి. డిజిలాకర్ అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ నుండి డిజిలాకర్ అండ్ ఇన్నేటివ్ టువర్డ్ పేపర్లెస్ గవర్నెన్స్ అంటే పేపర్స్ లెస్ అనమాట. ఫస్ట్ దీంట్లో లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంది ఆప్షన్. లాగిన్ అండ్ రిజిస్టర్ గురించి సెలెక్ట్ చేసుకుందాము. లాగిన్ ఆర్ క్రియేట్ అకౌంట్. మనకు డిజిలాకర్ లో ఒకవేళ అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వచ్చు, ఒకవేళ అకౌంట్ లేకుంటే క్రియేట్ అకౌంట్ మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చారు. మొబైల్ నెంబర్ తో రాని ఇక్కడ కింద చూడండి ఆధార్ నెంబర్ ఇచ్చారు. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మొబైల్ నెంబర్ కావాలంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దీంట్లో లాగిన్ అవ్వచ్చు. మన మొబైల్ నెంబర్ కంటే ఆధార్ నెంబర్తోనే లాగిన్ అవ్వడం కరెక్ట్. ఎందుకంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినప్పుడు మొబైల్ కు లింక్ ఉన్నట్టు ఎన్ని ఆధార్ ఐడీలు ఉన్నాయో అన్ని చూపిస్తుంది. దానికంటే మనము ఆధార్ నెంబర్ ద్వారానే పోవడమే ఉత్తమమైంది. ఇక్కడ ఆధార్ ఉంది కదా, ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోండి. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే వెరిఫై అయింది. ఇక్కడ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. సెక్యూరిటీ పిన్ ఒకవేళ మీకు గుర్తుకుంటే ఎంటర్ చేయండి, లేకుంటే సెక్యూరిటీ పిన్ మర్చిపోయారు అనుకోండి, ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ ఉంది కదా, ఫర్గాట్ సెక్యూరిటీ పిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ రికవరీ ఆఫ్ యువర్ అకౌంట్ రికవరీ అడుగుతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. వెరిఫై ఆధార్ ఓటీపీ, ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఇక్కడ వెరిఫై ఉంది కదా, వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇప్పుడు కొత్త పిన్ నెంబర్ మనం సెట్ చేసుకోవాలి. కొత్త పిన్ నెంబర్ అనేది ఈ సీక్వెన్స్ లో ఉండకూడదు అనమాట. అవాయిడ్ 1 2 3 4 5 6 1 2 1 3 ఈ సీక్వెన్స్ లో ఉండకుండా మీ 6 డిజిట్ పిన్ నెంబర్ అనేది పెట్టుకోవాలి. 6 డిజిట్ పిన్ నెంబర్ సెట్ చేసుకున్న తర్వాత కంప్లీట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ యాడ్ చేయండి.
కంటిన్యూ మీద క్లిక్ చేయండి. తర్వాత రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే మనం ఎంటర్ చేసినామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఇది డిజిలాకర్ అకౌంట్ అండి. ఇక్కడ మన ప్రొఫైల్ డేటా ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ డేటా ఉంటుంది. మన ప్రొఫైల్ నేమ్, నామినీ, ఒకవేళ నామినీ ఎవరైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నామినీ యాడ్ చేసుకోవచ్చు. సో మన ప్రొఫైల్ చూస్తాం. మన ప్రొఫైల్ వచ్చేసి పేరు, మన డేట్ ఆఫ్ బర్త్, మనకు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. తర్వాత మన డాక్యుమెంట్స్ ఏమైనా సరే మనం అప్లోడ్ చేసుకోవచ్చు. మన డిజిలాకర్ లో ఆధార్ కార్డ్ యాడ్ అయింది, ఇంకా వేరే ఏదైనా డాక్యుమెంట్స్ యాడ్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన అకాడమిక్ సర్టిఫికేట్స్ కూడా మన డిజిలాకర్ లో అప్లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ సర్వీస్ లో మీకు అబ్బా కార్డు కూడా ఉంది. ఇక్కడ మీ అబ్బా కార్డు కూడా యాడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ లో మనం ఏదైనా కొత్త డాక్యుమెంట్ ని యాడ్ చేయాలనుకున్నప్పుడు ఈ డ్రైవ్ లోకి వెళ్ళాలా. డిజిలాకర్ డ్రైవ్ యాడ్ ఉంది. యాడ్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. డిజిలాకర్ లో మనం ఉమాంగ్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. ఉమాంగ్ సర్వీసెస్ కూడా మన డిజిలాకర్ లో యాక్సెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మరి ఇప్పుడు మనం ఈపీఎఫ్ అకౌంట్ లో లాగిన్ అవుతాము. యూఎన్ నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. కొందరు ఈపీఎఫ్ మెంబర్ కి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి. గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ కి, రిజిస్టర్ ఆధార్ నెంబర్ కి ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఈపీఎఫ్ ఫోటోలో లాగిన్ అయ్యాను. ఇక్కడ ఓకే బటన్ ఉంది కదా, ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మేనేజ్ ఆప్షన్ లోకి వెళ్ళి జాయింట్ డిక్లరేషన్ ఉంది కదా, జాయింట్ డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ మెంబర్ ఐడి ఉంది కదా, ఇక్కడ ఈ ఎంప్లాయీకి ఎన్ని ఐడీలు ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ ఎంప్లాయీకి సంబంధించి 3 ఐడీలు ఉన్నాయి. తర్వాత ఆల్రెడీ ఇంతకుముందు ఈ ఎంప్లాయీ నేమ్ చేంజ్ మరియు ఫాదర్ నేమ్ చేంజ్ కు రిక్వెస్ట్ కూడా పెట్టారు. ఒకటేమో రిజెక్టెడ్ బై కుక్కట్పల్లి అట్ ఫీల్డ్ ఆఫీస్ ఉంది. ఇంకోటి వచ్చేసి పెండింగ్ అంటే ఎంప్లాయర్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ పెండింగ్ అంటే ఎంప్లాయర్ పక్కన డిలీట్ ఆప్షన్ ఉంది. అంటే మనం ఈ రిక్వెస్ట్ ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మీ ఎంప్లాయర్ కు కాల్ చేసి అప్రూవల్ తీసుకోవచ్చు. రిక్వెస్ట్ రైజ్ చేయాలనుకుంటే కంపల్సరీ ఇది డిలీట్ చేయాలి. కాబట్టి డిలీట్ ఆప్షన్ ఉంది కదా, డిలీట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని ఈ మెంబర్షిప్ డిలీట్ ఎస్. ఇక్కడ చూడండి, నోట్ చూడండి, డిలీట్ రిక్వెస్ట్ అడిగినాం కాబట్టి ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ దిస్ రిక్వెస్ట్ రిఫరెన్స్ మెంబర్ ఐడి అడుగుతుంది. అంటే ఎస్ డిలీట్ అని ఉంది కదా, డిలీట్ అనేది క్లిక్ చేయండి. ఆ రిక్వెస్ట్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మనకు కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా మళ్ళీ రిక్వెస్ట్ పెట్టచ్చు. ఇక్కడ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ ఉంది, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. చూడండి, అప్డేట్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అప్లికేషన్ అనమాట. 1, 2, 3 3 స్టెప్లలో అయిపోతుంది. నోట్ చూడండి, చేంజెస్ రిక్వెస్ట్ షుడ్ బి యాజ్ పర్ ఆధార్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ జెండర్. అంటే ప్రజెంట్ ఆధార్ ప్రకారంగానే చేంజ్ రిక్వెస్ట్. ఇక్కడ మనకి ఏమేమి చేంజెస్ కావాలో చూడండి. ఇక్కడ ఏమేమి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు, డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోవచ్చు, మేలు, ఫాదర్ నేమ్, ఏవైతే చేంజ్ చేయాలనుకున్నారో ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎంప్లాయీ యొక్క నేమ్ వచ్చేసి భీమిరెడ్డి ఎం ఉంది. యాక్చువల్ గా ప్రజెంట్ ఆధార్ లో ఆ ఎంప్లాయీ నేమ్ ఎం భీమిరెడ్డి ఉంది. కానీ మనం చేంజ్ చేయాలంటే ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎం భీమిరెడ్డి అని టైప్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ లో మార్పు లేదు. ఫాదర్ నేమ్ కూడా చేంజ్ చేయాలి. ఫాదర్ నేమ్ చేయాలంటే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసి ఎం కిష్టారెడ్డి. ఇక్కడ చూడండి, మెటీరియల్ స్టేటస్ లో అన్మ్యారీడ్ ఉంది. ఈ ఎంప్లాయీ మ్యారీడ్ కాబట్టి ఇక్కడ కూడా పెన్సిల్ మీద క్లిక్ చేసి మ్యారీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేయండి. ఇక్కడ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నోట్ చూడండి, డాక్యుమెంట్ సపోర్ట్ అవుతుంది. మాక్సిమం 2 MB సైజ్ ఉండాలి. ఫైల్ నేమ్ మస్ట్ ఓన్లీ కంటైన్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అండర్స్కోర్స్ హైఫన్స్ విత్ ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్ లోనే ఉండాలా. ఆల్ఫా న్యూమరిక్ ఫామ్ లో ఉండాలా. అండర్స్కోర్ హైఫన్స్ కానీ ఇవి యాడ్ చేసి ఉండాలి అన్నాడు. ఇక్కడ చూడండి, మనం చెప్పిన కొత్త ఆప్షన్ చూడండి, గెట్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఫ్రమ్ డిజిలాకర్. డిజిలాకర్ ద్వారా మనం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎస్ ఆప్షన్ ఉంది. ఎస్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ నో మనకి డాక్యుమెంట్ డిజిలాకర్ లేదనుకుంటే నో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక డాక్యుమెంట్, ఇక్కడ డాక్యుమెంట్ 1 డాక్యుమెంట్ 2 ను అప్లోడ్ చేయాలి. అది 200 KB లోపల ఉన్న డాక్యుమెంట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వీళ్ళ ఈ ఎంప్లాయీ ఫాదర్ నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాం. ఫాదర్ నేమ్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఇక్కడ డాక్యుమెంట్, దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్, ఇక్కడ ఒక డాక్యుమెంట్, మొత్తం 4 రకాల డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలా. 4 రకాల్లో 3 రకాలు మాత్రమే అడుగుతుంది. ఎందుకంటే ఒక డాక్యుమెంట్ సేమ్ తీసుకుంటుంది. రిమైనింగ్ 3 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మనము డిజిలాకర్ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఒకే ఒక డాక్యుమెంట్ అడుగుతుంది. ఇక్కడ చూడండి, గెట్ డాక్యుమెంట్ ప్రూఫ్ ఫ్రమ్ డిజిలాకర్ ఉంది కదా, ఎస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చెక్ బాక్స్ చూడండి, చెక్ బాక్స్ మీద చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నోట్ చూడండి, ఐ కన్సెంట్ టు ద యూజ్ ఆఫ్ డాక్యుమెంట్ అండ్ డేటా ప్రొవైడ్ వయా డిజిలాకర్ ద్వారా నేను డాక్యుమెంట్ ని వ్యాలిడ్ ప్రూఫ్ ఫర్ ద జాయింట్ డిక్లరేషన్, వ్యాలిడ్ ప్రూఫ్ కింద జాయింట్ డిక్లరేషన్ లో అప్లోడ్ చేస్తున్నా దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. చెక్ బాక్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గెట్ ఫ్రమ్ డిజిలాకర్ ఆప్షన్ కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం డైరెక్ట్ డిజిలాకర్ అకౌంట్ లోకి వెళ్ళి చూడండి. ఇక్కడ మొబైల్ నంబర్ లేక ఆధార్ నెంబర్, యూజర్ నేమ్ ఏదైనా మనం పెట్టుకున్న యూజర్ నేమ్ అంటే యూజర్ నేమ్, లేదా ఆధార్ ఉంటే ఆధార్ నెంబర్. ఇప్పుడు మొబైల్ నెంబర్ అంటే 2-3 ఐడీలు వస్తాయి కాబట్టి మనం ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది. ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వెళ్తుంది. ఆధార్ రిజిస్టర్ నెంబర్ కి ఒక ఓటీపీ వెళ్తుంది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. డిజిలాకర్ లో రిజిస్టర్ అయినప్పుడు
సెక్యూరిటీ పిన్ సెట్ చేసుకుంటాం కదా, ఆ 6 అంకెల సెక్యూరిటీ పిన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ డిజిలాకర్ లో డాక్యుమెంట్స్ చూపిస్తుంది. మన డిజిలాకర్ లో ఆధార్ ఉంది, ఇక్కడ ఆధార్ ఆప్షన్. ఒకవేళ పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్, మన డాక్యుమెంట్స్ ఒకటే అప్లోడ్ చేయగలరు. ఆధార్ కు ముందర ఉన్నటువంటి బాక్స్ ని సెలెక్ట్ చేసుకోండి. డిక్లరేషన్ లో ఏం చూడండి, ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, పర్పస్ వెరిఫికేషన్ పర్పస్. దీంట్లో ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్. తర్వాత వ్యాలిడిటీ వచ్చేసి ఇప్పటి నుంచి టుడే నుంచి 30 days వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. తర్వాత పర్పస్ వచ్చేసి వెరిఫికేషన్ పర్పస్ ఉంది. ఇలా పర్పస్ వేరే అనుకుంటే వేరే, ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్, ఏ పర్పస్ అనుకుంటే ఆ పర్పస్. మనకు వెరిఫికేషన్ కాబట్టి వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి అలో ఆప్షన్ ఉంది కదా, అలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కనెక్షన్ టైమ్ హ్యాస్ అవుట్. ఫ్రెండ్స్, ఇది న్యూ అప్డేట్ కాబట్టి సర్వర్ ప్రాబ్లం ఉండొచ్చు, కాబట్టి మీరు ట్రై చేయండి, 100% అవుతుంది. ఫ్రెండ్స్, అందరూ నా వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు నాకు సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.